ఒక పక్క బీమా అంటే బీమా మిత్ర పెట్టి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెళ్లి కానుకంటే కళ్యాణ మిత్ర పెట్టుకొని బ్రహ్మాండంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒకటి రెండు కాదు, అన్ని కార్యక్రమాలు గడాన సాధికార మిత్ర కూడా ఏర్పాటు చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, మీ ద్వారా ఈరోజు ఇంకొక పక్కన ప్రకృతి సేద్యం కూడా రాష్ట్రంలో బాగా జరిగిందంటే దానికి కూడా కారణం డాక్రా సంఘాలు, మా ఆడబిడ్డలని చెప్పి తెలియజేస్తున్నా. అందుకే మీకు నేను అండగా ఉంటా, నిరంతరం మీకు తోడుగా ఉంటా, చేయూతనిస్తా, అన్ని విధాలు ఆదుకుంటాను. ఏ విధంగా చేయాలనో మీకోసం కూడా నేను ఆలోచిస్తున్నానని మా ఆడబిడ్డలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు అందరికి కూడా ఒక స్మార్ట్ ఫోన్ కూడా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం చేశాను. టెక్నాలజీ యుగం, భవిష్యత్తులో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు, ఎక్కడున్నా బతికిపోవచ్చు. అంటే పని చేయకుండా కాదు, పని చేసుకుంటూనే. మీ ఇంట్లో టీవీ ఉంటే చాలు ఫైబర్ గ్రిడ్ ద్వారా. రెండోది ఒక సెల్ ఫోన్ ఉంటే, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. మీకు ఏదైనా ఇబ్బంది వస్తే చంద్రన్న నాకు ఈ ఇబ్బంది ఉందంటే ఇమ్మీడియట్గా మీ సమస్య పరిష్కారం చేసే బాధ్యత నాది. ఆ స్థాయికి రీచ్ అయిపోతున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు టెక్నాలజీని నేనే నాంది పలికాను, నేనే అభివృద్ధి చేశాను. దగ్గర మీరు చూస్తే 95 నుంచి, అంత మునుపు కూడా ఉంది కానీ 95 నుంచి టెక్నాలజీని ప్రమోట్ చేశాం. అందుకే ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో మనం ముందుకు పోయాం. మళ్ళీ ఈరోజు నేను మీకు అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీకెవ్వరికి ఇబ్బంది లేని పరిపాలన ఇస్తాను, సుపరిపాలన ఇస్తాం. ఒక్క రూపాయి అవినీతి జరగకుండా చూసుకుంటాను. ఇప్పటికే మీరు చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనమే ఉన్నాం ముందు. ఈ సెల్ ఫోన్తో ఈజ్ ఆఫ్ లివింగ్, మీ ఇంట్లో మీరు కూర్చుంటే దర్జాగా ఒక యాప్ కొడితే ఏ పని కావాలన్నా అయిపోయే విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఆయుధంగా ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. ఇంకొక పక్కన మీరు చూస్తున్నారు, నా ఫోన్లు ఎప్పటికప్పుడు వస్తున్నాయి, మీ అందరికి వస్తున్నాయి నా ఫోన్లు. అన్ని విషయాలు అడుగుతున్నా, సేవలు ఏ విధంగా ఉన్నాయో అడుగుతున్నా, కడాన మా కార్యకర్తలు ఎట్లా పనిచేస్తున్నారో వాళ్ళ విషయాలు కూడా అడుగుతున్నా మిమ్మల్ని. ఎప్పటికప్పుడు ప్రజల సంతృప్తి చాలా ముఖ్యం, ప్రజల ఆమోదం చాలా ముఖ్యం. అందుకే నేను ఆలోచించింది, టెక్నాలజీ ద్వారా మీకు అందుబాటులో ఉండాలని, నిరంతరం మీ అభిప్రాయాలు తెలుసుకుని తదనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలని, నాయకులను కూడా తయారు చేయాలనే కార్యక్రమంతో ముందుకు పోయాం. ఈరోజు ఎన్టీఆర్ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఎలక్షన్ల ఎవరికి ప్రతిరోజు అర్ధగంట కార్యకర్తలు కూడా మెసేజ్ ఇవ్వాలని టెలికాన్ఫరెన్స్ కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కష్టాల్లో ప్రారంభించాం, ఎక్కడున్నామో తెలియని పరిస్థితి నుంచి ఆ రోజు మన జీవితాన్ని ప్రారంభించాం. హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు కట్టుబట్టలతో వచ్చాం, నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. అయితే ఒక గుండె నిబ్బరంతో ముందుకు పోయాం, ధైర్యంతో ముందుకు పోయాం. ఆ రోజు ఏ నాయకుడు కూడా ఆలోచించలేదు, ఇవేమీ జరగవనుకున్నారు. కానీ నేను ఒకటే ఆలోచించాను, కష్టపడితే ఏదైనా సాధ్యమని కష్టంతోనే ఇవన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ వచ్చాను. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీ కష్టాలు నా భుజస్కంధాలపైన పెట్టుకుని 4.5 సంవత్సరాలు కష్టపడ్డాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మనతో అభివృద్ధిలో ఎవరూ పోటీ పడలేరు. 670 అవార్డులు వచ్చాయి. సంపద సృష్టించడంలో మనమే ముందు, తలసరి ఆదాయాన్ని పెంచడంలో మనమే ముందు, సంక్షేమ కార్యక్రమాలన్నింటిలో మనమే ముందున్నాం, అభివృద్ధి కార్యక్రమాల్లో మనమే ముందున్నాం. ఈరోజు మన కష్టంతో మనం ముందుకు వచ్చాం. ఇదే కానీ కేంద్రం సహకరించుంటే, తెలంగాణ ప్రభుత్వం కూడా మనకు సహకరించుంటే మనకు చాలా వరకు వెసులుబాటు వచ్చేది. 60 సంవత్సరాలు కష్టపడ్డాం.
సంపద సృష్టించాము హైదరాబాద్లో. ఆ సంపదలో నేనే కారణం. ఆ రోజు కష్టపడిన దానికి కూడా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. అంత మునుపు పెద్ద ఎకో సిస్టమ్ లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు మొదలుకొని సైబరాబాద్ కానీ విమానాశ్రయాలు కానీ అన్నీ కూడా ఆ రోజు నేనే శ్రీకారం చుట్టాను తెలుగు జాతి కోసరం.